హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ మంచి కంటెంట్ ఉన్న కథ అండి, సెంటిమెంట్ ఉన్నటువంటి కథ. నా కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోనికి వెళ్దామండి. కథ పేరు ఆహ్వానం. అతను గేటు తలుపులు తెరిచే ముందు క్షణం ఆగాడు. హృదయంలో అలజడి. అతను ఒక క్షణం లోనికి అడుగు పెట్టడానికి తటపటాయించాడు. తర్వాత చెక్క గేటు తోసుకుంటూ ముందుకు నడిచాడు. అడుగు పెడుతూ ఉంటేనే చాలా ఆందోళన కలిగింది. ఇంటిని సమీపిస్తుంటే అతని హృదయం అనిర్వచమైన ఆనందానుభూతికి చెందింది. ఇది మా నాన్నగారి ఇల్లు అన్న ఫీలింగ్ హృదయమంతా కూడా వ్యాపించి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అతడు ఆ ఇంటి తలుపుని కుడి చేత్తో మృదువుగా స్పృశించాడు. చనిపోయిన తన తండ్రిని తాకిన అనుభూతి కలిగింది. మెల్లగా తలుపు తట్టాడు. ఎవరు అన్న శబ్దం లోపల నుంచి వచ్చింది. తాను ఎవరని చెప్పాలో కూడా తనకి తోచలేదు. నేను అని గొణిగాడు. ఎవరంటే మాట్లాడరేమంటూ తలుపు తెరిచింది జానకమ్మ. ఎదురుగా ఉన్న యువకుడిని కళ్ళజోడు సరిచేసుకుంటూ తేరిపారా చూసింది. ఎవరు నువ్వు అని అడిగింది జానకమ్మ. అతని హృదయంలో ఒక్కసారిగా రకరకాల జ్ఞాపకాల కెరటాలు వెత్తున ఎగిరిపడ్డాయి. వాటిని అదుపు చేస్తూ నేను విష్ణుని అన్నాడు. ఆ పేరు విన్నంతనే జానకమ్మ బ్రుకుటి ముడిపడింది. ఏదో ఇష్టం లేనంటూ దాన్ని చూసినట్లు ముఖమంతా కూడా చిట్లించుకుంది. నువ్వా, ఎందుకు వచ్చావు అని ఆమె స్వరంలో చాలా కఠినత్వం చోటు చేసుకుంది. విష్ణు ఒక్క క్షణం మౌనం వహించి జానకమ్మ ఆ యువకుడు వంక అసహ్యంగా చూస్తూ చెప్పు, ఎందుకు వచ్చావు అని రెట్టించింది. ఇల్లు వేలం వేస్తున్న విషయం తెలిసింది, అందుకు వచ్చాను చెప్పాడు విష్ణు. ఈ మా స్థితికి నువ్వు మీ అమ్మ కదు కారణం. మేము వీధిని పడితే స్వయంగా చూసి ఆనందించడానికి వచ్చావా? మీరు బాగుపడరు అని శపించింది జానకమ్మ. విష్ణు బాధగా కళ్ళు మూసుకున్నాడు. అమ్మా, నేను ఇక్కడికి వచ్చింది మీకు సహాయపడాలని అన్నాడు. ఎవర్రా నీకు అమ్మ? కొంపలు ముంచడమే కానీ నింపడం మీకు తెలుసా? అయినా మీ సాయం ఎవరికి కావాలి? ముందు ఇక్కడి నుంచి బయటికి నడు అంది జానకమ్మ. అదే సమయానికి లోపల నుంచి ఒక యువతి ఎవరమ్మా అని అడుగుతూ వచ్చింది. వయసు 18 సంవత్సరాలకు మించదు. సన్నగా అందంగా ఉంది. తల్లి ఎవరో యువకుడిని శాపనార్థాలు పెట్టడం గమనించింది. ఏమైందమ్మా అని అడిగింది. వీడెవడో తెలుసా? విశాలాక్షి కొడుకు. వీడి తల్లి మన కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు వీడేదో కొత్త పథకం వేసుకొని మీకు మనకు సహాయం చేస్తానంటూ వచ్చాడు. వెధవని బయటికి నడవమని చెప్పు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ. ప్రియంవద ఎదురుగా ఉన్న యువకుడి వంక చూసింది. వయసు 25 లోపే ఉంటుంది. ముఖంలో లాలిత్యం, సంస్కారం కనిపిస్తున్నాయి. అతనిని చూడగానే ఎవరికైనా మంచి భావం కలిగి తీరుతుంది. అతను ఆ అమ్మాయిని చూస్తూ నువ్వు ప్రియంవదవు కదూ అన్నాడు. అన్నది ఆ అమ్మాయి. ఎందుకు వచ్చావు? మీరంటే అమ్మకు చాలా కోపం అన్నది. అతను ఆ మాటలు అంతగా పట్టించుకోకుండా ఆ అమ్మాయి వంక అపురూపంగా చూశాడు. అతని కన్నుల్లో కదలాడిన ప్రేమభావం ఆమె హృదయం అర్థం చేసుకుంది. ఎంత కాదనుకున్నా అతను తనకు అన్నయ్య. తన తండ్రికి తాలూకా ఆ తీపి జ్ఞాపకం. అతనితో ఏం మాట్లాడాలో ప్రియంవదకు అర్థం కాలేదు. అంతలో లోపల నుంచి జానకమ్మ ప్రియా వాడు వెళ్ళాడా అంటూ అరిచింది. ఆ మాటకు విష్ణుకు దెబ్బ తిన్నట్లు చూశాడు. చెల్లి, నేను మీకు అపకారం చేయడానికి రాలేదు. నీ నుంచి ఏది ఆశించడానికి రాలేదు. ఈ ఇల్లు నాన్నగారు ఎంత కష్టపడి కట్టించారో నాకు బాగా తెలుసు. ఇది నాన్నగారి జ్ఞాపక చిహ్నం. దాన్ని మనం పోగొట్టుకోకూడదు అనేది నా తాపత్రయం అన్నాడు విష్ణు. డబ్బు లేకుండా మనం ఏం చేయగలం అంది ప్రియంవద. నేను డబ్బు తెచ్చాను, మీరు అంగీకరిస్తే బాకీ తీర్చి వేలంపాట ఆపు చేయిస్తాను అన్నాడు. కానీ మీ సహాయం అమ్మ ఒప్పుకోదు అంది ప్రియంవద. నువ్వు ఒప్పించు, నా కోసం కాదు, నాన్నగారి ఆత్మశాంతి కోసం. విష్ణు కన్నుల్లో తడి చేరింది. అది ప్రియంవద దృష్టిని దాటిపోలేదు. ప్రయత్నిస్తాను, కూర్చో అని ప్రియంవద విష్ణు కూర్చోవడానికి కుర్చీ చూపించింది. అతను కూర్చోలేదు. పర్లేదు, నీవు అమ్మను ఒప్పించే ప్రయత్నం చెయ్యి అన్నాడు. విష్ణుకు ఆ ఇంటిని చూస్తుంటే అనిర్వచమైన ఆనందం కలుగుతుంది. ఇది మా ఇల్లు, మా నాన్నగారిది అన్న భావన చాలా తృప్తిని కలిగించింది. ఎటు పరిస్థితిలోనూ ఈ ఇల్లు చేజారిపోనీయకూడదు అనుకున్నాడు. అంతలో అతని దృష్టి గోడకు తగిలించి ఉన్న ఫోటో మీద పడింది. ఆ ఫోటోలో ఆనందరావు నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. తండ్రి ఫోటోను చూడగానే 2 చేతులు జోడించి నమస్కరించాడు విష్ణు. ఆలోచనలో తండ్రి దిశగా పయనించాయి. అందరూ తనను ఆనందరావు ఉంచుకున్న దానికి పుట్టినవాడు అంటారు. కానీ ఆనందరావు గారు ఎప్పుడూ తనను అలా చూడలేదు. ఏ తండ్రి కొడుక్కి పంచివ్వని ప్రేమను పంచాడు. తన మీద ఎనలేని అభిమానాన్ని చూపించేవాడు. విష్ణుకి తన తల్లి విశాలాక్షి గుర్తొచ్చింది. విశాలాక్షికి భర్త చనిపోయాడు. పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు ఇరువురు కానీ ఆమెను అక్కును చేర్చుకోలేదు. ఏకాకిగా మిగిలిన విశాలాక్షి చనిపోవాలనుకుంది. అప్పుడు పరిచయం అయ్యాడు ఆనందరావు. అతను వ్యాపారం పని మీద తరచూ విశాలాక్షి ఉండే ఊరు వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆమె అతనికి దూరపు చుట్టం. తొలుత ఆమె పరిస్థితికి జాలిపడి అతను సహాయం చేశాడు. క్రమేపీ పరిచయం పెరిగింది. ఆమె విలక్షణ వ్యక్తిత్వం అతని మనసును చూరగొంది. అతను అప్పటికే వివాహితుడు. ఆమె అతన్ని సహాయం అందుకోవడం చూసిన లోకం అతను ఆమెను ఉంచుకున్నాడు అని అపవాదు వేసింది. ఎవరు ఏమనుకున్నా అతను ఖాతరు చేయలేదు. విశాలాక్షి సంగతి ఆ నోట ఈ నోట జానకమ్మ చెవిన పడింది. ఆమె ఆనందరావుకి మధ్య కలతలు వచ్చాయి. అప్పటినుంచి అతను విశాలాక్షితోనే ఎక్కువ సమయం గడపసాగాడు. అతని వ్యాపారం మీద ఆసక్తి కూడా సన్నగిలింది.
అతని ఆస్తి నెమ్మదిగా హరించుకుపోసాగింది. దానికి అంతటికీ కారణం విశాలాక్షి అని జానకి నమ్మింది. పెద్దలను పిలిపించింది. ఆనందరావు పరువు రచ్చకి ఇచ్చింది. అందరూ ఆనందరావుని మందలించారు. ఆనందరావు అందరితో ఒక మాట స్పష్టంగా చెప్పాడు. నేను విశాలాక్షికి అన్యాయం చేయను అని. ఆమెకు న్యాయం చేయడానికి నీ భార్యకి అన్యాయం చేస్తావా అని నిలదీశారు పెద్దలు. ఆ మాటకు ఆనందరావు తలదించాడు. అప్పటి నుంచి విశాలాక్షి దగ్గరకు తరచుగా వెళ్ళడం తగ్గించాడు. అప్పటికే వాళ్ళ అనురాగానికి చిహ్నంగా విశాలాక్షికి విష్ణు పుట్టాడు. ఆనందరావు వారానికి ఒకసారి విశాలాక్షి దగ్గరికి వచ్చి వాళ్ళ మంచి చెడలు చూసేవాడు. విశాలాక్షికి విష్ణుకి అంతనేం లోటు చేయలేదు. లోకంలో ఉంచుకున్న ఆనందరావు మాత్రం విశాలాక్షి సొంత భార్య కంటే ఎక్కువగానే చూసుకునేవాడు. ఇక విష్ణు అంటే అతనికి పంచప్రాణాలు. ఆ తర్వాత జానకికి ప్రియంవద పుట్టింది. ఆనందరావు ఇద్దరి భార్యలు విష్ణు ప్రియంవదలను అపురూపంగా చూసుకునేవాడు. అతని ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. అందుకు కారణం అతని సొమ్మంతా విశాలాక్షి దోచుకోవడమేనని భావించేది జానకి. ఆమెకి ఆ విశాలాక్షి మీద అక్కస్సుగా ఉండేది. ఆ మనిషిని ప్రత్యక్షంగా చూడకపోయినా మనసులో శాపనార్థాలు పెట్టేది. విష్ణు డిగ్రీ చదువుకు వచ్చాడు. ఆనందరావు హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ విషయం జానకి విశాలాక్షికి కబురు చేయలేదు. ఆనందరావు అంత్యక్రియలు ముగిశాక ఆనందరావు మరణ వార్త తెలిసింది విశాలాక్షికి. ఆమె విష్ణుని తీసుకొని ఆనందరావు ఊరు వెళ్ళి అతనింటికి వెళ్ళింది. జానకమ్మను వాళ్ళ మెడపెట్టి గెంటినంత గొడవ చేసింది. విశాలాక్షి దుఃఖం రెట్టింపైంది. ఆనందరావు తోడులేని దుస్థితికి విలపించింది. పుట్టెడు దుఃఖంతో ఇల్లు చేరింది. ఆ తర్వాత మెల్లగా కొడుకు కోసం ధైర్యం తెచ్చుకుంది. ఆనందరావు నేర్పిన జీవిత పాఠాలతో జీవితం ఎదుర్కొంది. ఆనందరావు చనిపోయే 2 ఏళ్ళు గడిచాయి. కొడుకు చేత డిగ్రీ పూర్తి చేయించింది. డిగ్రీ చేసిన విష్ణుకు మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. వారికి తరచూ ఆనందరావు జ్ఞాపకానికి వచ్చేవాడు. అతను తన మీద చూపిన ప్రేమ జ్ఞాపకానికి వచ్చేది. కనీసం అతని ఫోటో కూడా తమ దగ్గర లేనందుకు కుమిలిపోయేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఒకరోజు ఆనందరావు బంధువులు ఒకతను విష్ణుకు కనిపించి ఆనందరావు ఇల్లు వేలానికి వచ్చిందనే వార్త చెవిని వేశాడు. అది తెలిసి విశాలాక్షి దుఃఖించింది. కొడుకుతో విష్ణు, ఆ ఇల్లు మీ నాన్నగారి జ్ఞాపక చిహ్నం. ఆ ఇల్లంటే ఆయనకు ప్రాణం. అది వేలం వేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. అంతేకాదు మీ పెద్దమ్మ చెల్లి దిక్కులేని వారవుతారు. వివరాలు కనుక్కొని ఆ డబ్బు సర్దుబాటు చేసి ఆ ఇల్లు వాళ్ళకు దక్కించు అని కోరింది. విష్ణు వేలం విషయం వాకప్ చేశాడు. ఆ ఇల్లు 2 లక్షలకు తాకట్టు పెట్టబడింది. వడ్డీతో 2.5 లక్షలైంది. ఆ బాకీ తీర్చగలిగితే వేలంపాట ఆగిపోతుంది. అతను ఆ డబ్బుతో తండ్రి ఇంటికి బయలుదేరాడు. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ప్రియంవద బయటికి వచ్చింది. అమ్మతో మాట్లాడాను. బాకీ తీర్చి ఇల్లు మిమ్మల్ని స్వాధీనం చేసుకోమంది. మేము ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామంది. ఆ మాటలకు విష్ణు విలవిల్లాడాడు. చెల్లి, నేను వచ్చింది ఆ ఉద్దేశంతో కాదు. ఈ ఇల్లు ఎప్పటికీ మీదే. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంత కాదనుకున్న ఆనందరావు గారు నాకు తండ్రి. అతని జ్ఞాపక చిహ్నమైన ఈ ఇల్లు పరాయి వాళ్లకు దక్కడం ఇష్టం లేక వచ్చాను. ఈ మాటలు అమ్మతో చెప్పు. అమ్మ సమ్మతిస్తే బాకీ తీర్చి వెళ్తానన్నాడు విష్ణు. జానకమ్మ విష్ణును సందేహించింది. ఏ స్వార్థం లేకుండా ఎందుకు అప్పు తీరుస్తాడు? ఏదో పెద్ద ప్లాన్తో వచ్చాడు అంది ప్రియంవదతో. అతను అలాంటి వాడిలా అనిపించడం లేదమ్మా. ముందు అతని బాకీ తీర్చనిద్దాం. మెల్లగా మనము డబ్బు అతనికిచ్చి రుణం తీర్చుకుందాం. ఈ పరిస్థితిలో మనం ఇల్లు విడిచి ఎక్కడ బ్రతకగలం అంది ప్రియంవద. నీ ఇష్టం అంది జానకమ్మ. విష్ణు వివరాలు తీసుకువెళ్ళి ఇంటి మీద బాకీ తీర్చేశాడు. ఆ పత్రాలు తెచ్చి ప్రియంవదకు అందచేశాడు. ఇక ఇల్లు వేలం వేయబడదు. మీరు నిశ్చింతగా ఉండండి, నేను బయలుదేరతాను అన్నాడు. తమకంత సాయం చేసిన విష్ణుని కనీసం కూర్చోబెట్టినందుకు ప్రియంవద బాధపడింది. జానకమ్మ ఇంట్లో నుంచి బయటికి రాలేదు. భోజన సమయమైన విష్ణుని భోజనానికి ఆహ్వానించలేదు. విష్ణు ప్రేమతో ప్రియంవద తల నిమిరి వస్తాను చెల్లి అన్నాడు. ప్రియంవదకు అతని మీద ప్రేమ పెళ్ళుబికింది. అన్నయ్య అని అతని భుజం మీద తలవాల్చి సేద తీరాలనిపించింది. తెలియని సంకోచంతో అలా చేయలేకపోయింది. బయలుదేరిపోయిన విష్ణు ఒక్క క్షణం ఆగి ప్రియంవదతో, ఒక చిన్న కోరిక తీర్చగలవా చెల్లి అన్నాడు. ఏమిటది? కుతూహలంగా అడిగింది ప్రియంవద. మా దగ్గర నాన్నగారి ఫోటో ఒక్కటి కూడా లేదు. ఒక ఫోటో ఇస్తే పూజకు ఉపయోగించుకుంటాం ప్రాధేయపడ్డాడు విష్ణు. అలానే అని లోపలికి నడిచింది ప్రియంవద. మన ఆస్తంతా దోచుకున్న వారికి మీ నాన్న ఫోటోతో ఏం పని? ఇవ్వమని చెప్పు. జానకమ్మ స్వరంలో కఠినం వినిపించింది. ప్రియంవద బయటకు వచ్చి అమ్మ ఒప్పుకోవడం లేదు బాధగా చెప్పింది. విష్ణు ఒక్క క్షణం మౌనం వహించి ఆ తర్వాత, అమ్మ ప్రియా, వెళ్లే ముందు ఒక నిజం చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ఆత్మ సంతృప్తి కోసం చెప్తాను. నాన్నగారు పేకాట వ్యసనం ఉంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. అసలు అతను ఆ పని మీదే మా ఊరు వచ్చేవారు. పేకాటలోనే డబ్బు పోగొట్టుకున్నారు. అమ్మ ఎంత వేడుకున్నా ఆ పేకాట మానలేదు. మేము నాన్నగారి ప్రేమను అనుభవించామే కానీ అతను సొమ్ము దోచుకోలేదు. ఆ నిజం అమ్మ నమ్మకపోయినా నువ్వు నమ్ము. వస్తాను. విష్ణు బయలుదేరాడు. విష్ణు వచ్చి వెళ్ళి 1 నెల రోజుల తర్వాత ప్రియంవద స్నేహితురాలు ఒక అమ్మాయి ప్రియంవదను కలిసి, ప్రియా, నీకో సంగతి చెప్పాలని వచ్చాను. మా అన్నయ్య పనిచేసే ఆఫీసులోనే మీ అన్నయ్య విష్ణు పనిచేస్తాడు.
అతను మీ ఇంటి బాకీ ఎలా తీర్చాడో మా అన్నయ్య చెప్పాడు. అది చెప్పడానికే వచ్చాను. ఎలా తీర్చాడు కుతూహలంగా అడిగింది ప్రియంవద. వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అట. వైద్యం కోసం విష్ణు అప్పు చేశాడట. అంతలో మీ ఇల్లు వేలానికి వచ్చిన సంగతి తెలిసి తల్లి వైద్యానికి దాచిన డబ్బుతో మీ ఇంటి బాకీ తీర్చాడట చెప్పి వెళ్ళిపోయింది స్నేహితురాలు. ప్రియంవద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళ ముందు విష్ణు దీనవదనం కదలాడింది. అతని చూపుల్లో తన మీద వర్షించిన అనురాగం, చెల్లి అని పిలిచినప్పుడు ఆ పిలుపులో కదలాడిన వాత్సల్యం ఆమె హృదయాన్ని కుదిపేసింది. చెల్లి, చిన్న కోరిక అని తండ్రి ఫోటో అడిగితే ఇవ్వని తమ జాలి లేని తనానికి ప్రియంవద చింతించింది. వెళ్ళి తల్లితో తను విన్నది చెప్పింది. అప్పటికే జానకమ్మ హృదయం విష్ణు పట్ల తను క్రూరంగా ప్రవర్తించామేమోనన్న శంక ఉంది. వాకబు చేసింది. ఆమె భర్తకున్న పేకాట వ్యసనం గురించి నిర్ధారించుకుంది. ఇప్పుడు విన్నదాన్ని బట్టి ఆ చిన్న కుర్రవాడు అంత పెద్ద త్యాగం చేసి తన అన్ని మాటలన్నా కూడా తల్లి జబ్బు గురించి కానీ అందుకు తాను అప్పు చేసిన డబ్బుతో అప్పు తీరుస్తున్నట్లు కానీ చెప్పకపోవడం జానకమ్మ హృదయాన్ని కదిలించింది. 2 రోజులు హృదయంలో సంఘర్షణ అనుభవించాక జానకమ్మ మరిక ఉండబెట్టలేక ప్రియంవదతో బయలుదేరి విష్ణు వాళ్ళ ఊరు చేరింది. వాకబు చేసి విశాలాక్షి ఉండే ఇల్లు తెలుసుకుంది. జానకమ్మను చూసి విశాలాక్షి ఆశ్చర్యపోయింది. అది గమనించిన జానకమ్మ నీ ఆరోగ్యం బాగుండలేదని తెలిసింది, చూసిపోదామని వచ్చామంది. విశాలాక్షి వాళ్ళకు మర్యాదలు చేసింది. విష్ణు ఆఫీసు నుంచి వచ్చేసరికి వాళ్ళ భోజనాలు అయ్యాయి. జానకమ్మను ప్రియంవదను చూసిన విష్ణు విస్మయం చెందాడు. తర్వాత ప్రేమగా పలకరించాడు. ఆ రాత్రి జానకమ్మ విశాలాక్షితో ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేయండి, ఇక మీదట అందరం మా ఊళ్ళో మన ఇంట్లో కలిసి ఉందాము. అనుకోకుండా ఆయన తాలూకా ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో నీకు వైద్యం చేయిస్తాను అంది విశాలాక్షి. అక్క, అంత మాట అన్నావు, అదే 10,000. మేము ఎక్కడికి రాము, మీ ప్రేమ చాలు అంది. అయితే జానకమ్మ ఒప్పుకోలేదు, గట్టి పట్టు పట్టింది. వారం తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి అందరూ ఆనందరావు స్వంత ఊరు చేరారు. చెక్క గేటు తీసుకొని తల్లితో కలిసి ఆ ఇంట్లోకి అడుగు వేస్తుంటే తండ్రి తన విశాలమైన బాహువులు చాపి తమను ఆహ్వానించిన అనుభూతి కలిగింది విష్ణుకి. ఇంతటితో